ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైద్య వ్యవస్థ పైన, విద్యా వ్యవస్థ పైన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన అమలు చేసిన విధానం నిజంగా దేశవ్యాప్తంగా పెను సంచలనం అని చెప్పడం కంటే కూడా అటువంటి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ విధానాలు ఎవ్వరు కూడా చేయలేరు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదైతే కావాలో ప్రతి అంశాన్ని వైద్య వ్యవస్థలో పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వడం దగ్గర నుంచి, ఇంటింటికి పూర్తి స్థాయిలో ప్రతిసారి ఆరోగ్య సురక్ష అని చెప్పి ఇంటి దగ్గరికి వైద్యులను పంపించి ఏమేం కావాలని మందులు ఇప్పించడం కానీ, సచివాలయంలో ఆరోగ్య కేంద్రం సపరేట్గా పెట్టడం కానీ, అసలు 108, 104 వాహనాలు కరోనా టైంలో దేశవ్యాప్తంగా కరోనా టెస్టులుగా 2000 అవుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా చేసిందా. కానీ ఇదంతా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వైద్య వ్యవస్థ పూర్తి స్థాయిలో, విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసే వాళ్ళే, మంచి చేయాలన్న వాళ్ళే. ప్రజలకు ఆ రెండు చేయగలిగితే మిగిలింది ఎట్లయినా ప్రజలు ఏదైనా చేసుకోతారు. మిగిలింది మనం అవకాశాలు చూపిస్తే చాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నాడు చేసినటువంటి విధానాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పల్లె. వైద్యం కార్పొరేట్ ఆసుపత్రి, విద్య కార్పొరేట్ ఆసుపత్రి, విద్య మా బాధ్యత కాదు, ప్రభుత్వ బాధ్యత విద్య కాదు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ నెలన్నర రోజుల వ్యవధిలోనే ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. తాజాగా ఈ ఉదాహరణ ఈ ఘటన. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక అంబులెన్సులు ఇప్పుడు అందుబాటులో ఉండట్లేదు. రిపేర్లు వచ్చాయనే కారణంతో అవి మూలకు పడ్డాయి. 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, అంటే 200 కోట్ల రూపాయల నాడు ఏదైతే కరోనా టైంలో 104, 108 వాహనాలు కొన్నారు. ప్రభుత్వం మార్గాన్ని ఎందుకు కొరకుండా పోతున్నాయి. కిందటి నెల విశాఖపట్నంలో ప్రఖ్యాత కింగ్ జార్జ్ ఆసుపత్రి హృదయ విదారకత సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది ఆ ఘటన. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు విధి నిర్వహణ ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విషయాన్ని ఈ ఘటన తెర మీద తీసుకొచ్చింది. అప్పట్లో నెలలు నిండకుండా పుట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పసి గుడ్డును మెటర్నిటీ వార్డు నుంచి నిమోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్గా తరలించడానికి ఓ తండ్రి పెద్ద ఆవేదన కలిసివేసింది. నియోనాటిల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ను తరలించడానికి సిబ్బంది ఎవరు సహకరించకపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ను భుజాన మోసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు అలాంటి ఉదాంతమే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. మరమ్మతుల వల్ల అంబులెన్సులు అందుబాటులో రాకపోవడంతో తల్లి మృతదేహాన్ని బైక్పై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని రాజవొమ్మంగి మండలానికి చెందిన అన్నపూర్ణ అనే వృద్ధురాలు అనారోగ్యంతో జడ్డంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరణించింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఆమె వెంటలేరు. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నించగా ఎంతసేపట్లో రాలేదు. రిపేర్లు రావడంతో వల్ల కొద్ది రోజులుగా అంబులెన్స్ మూలపడినట్లు తేలింది. దీంతో మల్లికార్జున అనే వ్యక్తి మృతదేహాన్ని 5 కిలోమీటర్ల దూరం పాటు బైక్పై తీసుకెళ్లారు. ఇటువంటి ఘటనలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చూడగలుగుతాం. 2019 ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏ విధంగా పనిచేసింది చూసాం. 108, 104 వాహనాలు ఏ విధంగా పనిచేసింది చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి ఏదైతే అత్యవసరం ఉంటో అవి ఖచ్చితంగా చేస్తారు. వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ ప్రక్షాళన ఎలాగ జరిగిందో మనం అప్పుడు చూసాం. ఇప్పుడు అవంతా మూలపడటానికి సిద్ధంగా పడతారు. నాడు నేడు కింద కూడా ముందుకు పోవు. ట్యాబ్స్ ఉండవు, ఏముండవు, టెక్స్ట్ బుక్లు అవన్నీ కానీ.